మాజీ మంత్రి స్టేట్ డాక్టర్స్ వింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ సిదిరి అప్పలరాజు ప్రెస్ మీట్. హాజరైన మీడియా మిత్రులు మీకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీకాకుళం జిల్లా రావటం జరిగింది. వాస్తవానికి ముఖ్యమంత్రి గారు మన జిల్లా వస్తున్నారంటే ఒక 2 వారాల ముందు నుంచి జరుగుతున్నటువంటి హడావుడు. ముఖ్యమంత్రి గారు ప్రోగ్రాం పెట్టారు మన జిల్లాలో, అధికారులందరూ కూడా పరుగులు పెడుతున్నారు అంటే నేను ఒక మీడియా మిత్రుడిని ఫోన్ చేసి అడిగా, ఏంటి ముఖ్యమంత్రి గారు ప్రోగ్రాం పెట్టారట కదా మన జిల్లా, ఏంటి కదా అని. ఆ మీడియా మిత్రుడు మొదట్లో నాకు కూడా పెద్దగా తెలియదండి, ఏ సందర్భంలో వస్తున్నారో మాకెవరికి ఇంకా అవగాహన లేదు, కానీ రావడం అయితే వస్తున్నారు అని చెప్పి ఉన్నారు. అక్కడి నుంచి ఒక 3 రోజులు 4 రోజుల తర్వాత ఒక మీడియా మిత్రుడు చెప్పాడు, ఆ ముఖ్యమంత్రి గారి ప్రోగ్రాం ఫైనల్ అయింది, చెత్త సంపద కేంద్రం ఇనాగరేట్ చేయడానికి ముఖ్యమంత్రి గారు వస్తున్నారు అని చెప్పి. ఇదేంటిది, చెత్త సంపద కేంద్రం ఇనాగరేట్ చేయడానికి ముఖ్యమంత్రి గారు రావాలా? సింపుల్ క్వశ్చన్ ఇది. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చంద్రబాబు గారు ఇది 3వ జిల్లాకు రావడం. ఒకసారి ఇచ్చాపురం వచ్చారు. ఇచ్చాపురం వచ్చి ఆయన చేసినటువంటి ఘనకార్యం ఏంటబ్బా అంటే టీ పెట్టడం నేర్పించారు. ఆ రోజు ఏం నేర్పించారు? ఆ రోజు టీ, హై టీ పెట్టడం నేర్పించారు ఆ రోజు, మొదటిది. రెండోసారి వచ్చారు మళ్ళీ మన జిల్లాకి, ఇచ్చారులో బుడగట్లపాలెం వచ్చారు. బుడగట్లపాలెం వస్తున్నప్పుడు మేము అందరం అనుకున్నాం, అది మత్స్యకార గ్రామం, జగన్మోహన్ రెడ్డి గారు హార్బర్ మంజూరు చేశారు, హార్బర్ పనులు ఏమైనా పరుగులు పెట్టిస్తారేమో అని మేము అందరం కూడా చాలా ఆశగా ఎదురు చూసాం. తీరా ముఖ్యమంత్రి గారు వచ్చి ఏమన్నారు, హార్బర్ పనులు ఆపించి వెళ్ళిపోయినారు.